హాయ్ అండి. రోజు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. మనమైతే మంగళగిరి వెళ్తున్నాము. అయితే నేను వారధి దాకా వచ్చానండి. విజయవాడలో ఎంత మంది ఉన్నారో నాకు కామెంట్ చేయండి. లేని వాళ్ళకైతే వారధి అయితే నేను చూపిస్తున్నాను. ఎడం చేతి సైడ్ ఉన్న కింద వైపు అయితే కృష్ణలంక ఉంటది అనమాట. కుడి చేతి వైపు అటు సైడ్ రోడ్డు దాటి వెళ్తే గనక మనకు బీసెంట్ రోడ్డు ఉంటుంది అనమాట. ఇదైతే మనం కృష్ణ బ్యారేజ్ అన్నమాట. మీ అందరికీ తెలిసి ఉంటుంది. లేని వాళ్ళు వ్యూ చూస్తారని నేనైతే చూపిస్తున్నాను. ఇంతకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. 35 years తర్వాత ఆ స్కూల్ ఫ్రెండ్స్ అయితే పరిచయం అయ్యారండి. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు వాట్సాప్ లో గ్రూప్ తయారు చేశారు. అందరు పెళ్లిళ్ళయి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు ఎక్కడున్నారా అని వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళ నెంబర్లు తెచ్చి రెడీ చేశారనమాట. ఇప్పుడైతే అందరం కలవపోతున్నాము ఒకసాట. అదే ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి పెళ్లిలో అయితే కలవబోతున్నాము. కలవడానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి హ్యాపీ ఉంటుందో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నేనైతే మంగళగిరిలోకి వచ్చాను. నా ఫ్రెండ్స్ తో కలిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. నార్మల్ ఫ్రెండ్స్ తో కలిసే కంటే కూడా స్కూల్ ఫ్రెండ్స్ అంటే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో ఒక్కసారి కామెంట్ చేయండి. మీకు కూడా ఇలా అనుభూతి గనక కలిగి ఉంటే ఈ ఫీలింగ్ ఏంటో నాకు కామెంట్ చేయండి. మంగళగిరి లోపలికి వెళ్తే గనక ఇక్కడ ఒక పెద్ద గుడి ఉంది. గుడి నుంచి పక్క సైడ్ కి వెళ్ళాలన్నమాట. మంగళగిరిలో ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, చిన్ననాటి ఫ్రెండ్స్ 35 years తర్వాత కలిస్తే మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారో కామెంట్ చేయండి. గ్రూప్ చేశారు, గ్రూప్ లో మాట్లాడుకున్నాం, ఒక్కసారి గెట్ టుగెదర్ కూడా అయిందనమాట. చుట్టాల దగ్గర ఇంట్లో లేని ఆనందం, బయట లేని ఆనందం అయితే చాలా ఆనందంగా ఉంటది. వీళ్ళ దగ్గరికి వెళితే తెలియని ఒక ఆనందం. చిన్నప్పటి నుంచి తిరిగిన ఆ స్వతంత్రం, ఆ ఆనందమే వేరండి. దారిలో నేను ఇక్కడ జ్యూస్ కొట్టు దగ్గర ఆగాను అనమాట. జ్యూస్ తాగుదాము, బాగా ఎండగా ఉందని చెప్పి జ్యూస్ చేయించుకున్నాను. మధ్య బాగా కర్బూజా ఒక్కసారి తాగాను. ఇంకా అదే పిచ్చి పట్టింది నాకు. కర్బూజా తాగాలి అనిపిస్తుంది. పరిమాల ఆ హార్లిక్స్ పరిమాల ఏపించుకొని నేను ఆ జ్యూస్ అయితే తాగా. నాకు 50 rupees తీసుకున్నాడు అనమాట. జ్యూస్ తాగేసి ఇంకా నేనైతే ఇక్కడ ఫంక్షన్ హాల్కి అయితే వచ్చాను. తినే వీళ్ళ అమ్మాయిదే ఫంక్షన్ అనమాట. ఈమె నా 10th class ఫ్రెండ్ అనమాట. ఇంకా తక్కిన వాళ్ళందరూ పక్కన కూర్చున్నారు. కూర్చోమని నన్ను చక్కగా పలకరిస్తూ ఉంది. ఇగో వీళ్ళందరండి నా ఫ్రెండ్స్. అసలు ఎలాంటి ఆనందం ఉంటదంటే ఆ ఆనందంలో ఇల్లు గుర్తురాదు, పక్కన వాళ్ళు కూడా గుర్తురాదు. అలాంటి ఆనందం ఉంటుంది. అందరం కలిసి చాలా ఎంజాయ్ చేశాము. అలా చిన్ననాటి మాటలన్నీ చెప్పుకున్నాం. బాగా చేతులతో తిట్టుకొని కిల్లుకొని చిన్నప్పటిలాగే ఉందండి మాకందరికి. ఎంత వయసు వచ్చినా చిన్నపిల్లల్లాగా అయిపోయాము. అందరు వీడియోలు, ఫోటోలు చాలా బాగా మంచిగా సపోర్ట్ చేసి దిగాము. దిగి గ్రూపుల్లో షేర్ చేసుకుంటాం అన్నమాట. మేము ఈ ఫంక్షన్ కి వెళ్ళాము, ఆ ఫంక్షన్ కి వెళ్ళామని చెప్పుకుంటాము. మాకు ఇక్కడ మగ ఆడ అని తేడా లేకుండా అందరం కలిసిపోతాము. అక్క చెల్లెళ్ళలాగా. అంటే ఆనందం ఎంత మందికి వస్తుందో ఒకసారి చెప్పండి. ఇదిగో మా ఫ్రెండ్ వాళ్ళ పాపది ఈ రోజు రిసెప్షన్ అన్నమాట. అందరం కలిసి ఫోటోలు దిగాము. తోచినంత గిఫ్ట్ ఏదో పెట్టామన్నమాట. ఇంకా పైకి వచ్చాము, అందరం కలిసి భోజనం చేసాము. అయితే చాలా రకాల వెరైటీస్ పెట్టారనమాట. అయితే ఫ్యాన్ లేదు కాబట్టి సరిగ్గా వీడియోస్ తీయలేకపోయాను. ఆ ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి. ప్రత్యేకమైన వేరేదంటూ ఏమీ లేదు. మీకు ఏమనిపించిందో నాకు కామెంట్ చేయండి. మీలో ఇప్పుడు 10th class గానీ 7th class గానీ చదివి ఉంటే మీరు కూడా గ్రూప్ చేసుకున్నారో లేదో కామెంట్ చేయండి. మీరు కలుసుకున్నారా లేదో కూడా కామెంట్ చేయండి. ఎన్ని సంవత్సరాలు ఏందో మీ 10th అయిపోయి మీ స్కూల్ మెంట్స్ కలిస్తే గనక మీరు ఎలా మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి. ఏం చూడండి, నా ఎచ్చులు అంతా ఇంత లేవన్నమాట. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ నా ఓళ్ళు, నాకు సొంతం అన్నట్టు నా ఫీలింగ్ అనమాట. అందరితో చేతులాడితే చాలా సరదాగా ఉంటాను. ఆ టైంలో ఎక్కడ లేని ఆనందం, ఉత్సాహం నాలో కలిగిద్ది అనమాట. నన్ను చూస్తే మీకు అర్థమవుతూనే ఉంటుంది. చిన్నపిల్లలాగా కొట్టుకుంటాం, అలుగుతాం, తిట్టుకుంటాం, ఒకళ్ళు మళ్ళీ బాధపడతాం. వాళ్ళనేమనంటే మనం బాధపడతాం, మనమేమంటే వాడు బాధపడతాం. సేమ్ చిన్ననాటి గుర్తులేనండి. చిన్నప్పుడు ఇలా వచ్చావు కదా స్కూల్, నువ్వు చిన్నప్పుడు అలా ఆడుకున్నావు కదా, చిన్నప్పుడు అసలు నీకు చదివే వచ్చేది కాదు కదా, చదువు వచ్చింది కదా, నేను బాగా చదివా, నువ్వు బాగా చదివావు అని చెప్పుకొని బాగా ఎంజాయ్ చేసామన్నమాట. లాస్ట్కి మేము ఆడుకున్న గేమ్లో గెలిచినందుకు మా ఫ్రెండ్కి ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారు. వీళ్ళందరూ మా జెంట్స్ అనమాట, మా ఫ్రెండ్స్. అందరం అమ్మ అమ్మ అని, అన్నయ్య అన్నయ్య అని, చెల్లి చెల్లి అని చాలా కలిసిపోయి ఉంటారనమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.